వార్డుబాట కార్యక్రమంలో భాగంగా కుప్పం కమిషనర్ ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కుప్పం కమిషనర్ వార్డుబాట కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, కడపిడి తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా అతి చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా రాజకుమార్ గారు పార్టీ అధ్యక్షులు, సత్యేంద్ర శేఖర్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా లోకల్ లీడర్లు ప్రజలు ముక్కు కానీ మన విశ్వామి కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం అంటే ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా కుప్పంలో ప్రజల వద్దకే పాలన అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికే అధికారులు వచ్చి మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరించే కోసం వచ్చినారు. కాబట్టి ఈ అర్జీలు అనేది మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చేది, ఇంకోరు ఇచ్చేది పరిస్థితి లేకుండా ఇప్పటికిప్పుడే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇచ్చి మీ యొక్క కాలాన్ని, టైంని వేస్ట్ చేయకుండా మీ దగ్గరికే వచ్చినాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఉపయోగించుకునే దీన్ని బట్టి ఉంటుంది. మీకు ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేదా రోడ్లు కావాలన్నా, కాలువలు బాగోలేదా, ఏది కావాల్సినా కూడా ఇప్పటికప్పుడే తక్షణం చేసేదానికి అధికారులు ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అధికారి కూడా రాలేదు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినారా, ఏదైనా చేసినారా? ఏదైనా చేయలేదు. కానీ ఈరోజు మంచి కమిషనర్ రావడం వల్ల మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఆయన మేము నిద్ర మా ఇంటి దగ్గర నేను పడుకొని 6 గంటలకు ఉంటే కూడా పెద్ద గెలవడ జరుగుతూ ఉంది. ఇంటి బయట చెత్త బండి వచ్చింది, చెత్త ఎత్తల్లో బయట దండి అనేసి ఆ మాదిరి మంచి ఒక కాన్సెప్ట్తో బాగా జరుగుతూ ఉంది కార్యక్రమాలంతా కూడా. దాన్ని మనం ఉపయోగించుకునే దాని మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇంకా ఎవరైనా ఉంటే కూడా 6 గంటల వరకు ఇక్కడ అధికారులు ఉంటారు. 6 గంటల వరకు ఇవ్వడం జరిగింది సమయం. కాబట్టి ఆ సమయాన్ని మీరు
సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయనే డైరెక్ట్గా ఎట్లా వరద సహాయాన్ని ఏ విధంగా అందిస్తూ ఉంటారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటు నుంచి అన్ని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటివంతా కూడా చేస్తూ ఉన్నారంటే ఇన్స్పిరేషన్గా మంచి అధికారులు కూడా కుప్పంలో తెచ్చేయడం జరిగింది. అదేవిధంగా మంచి నాయకులు కూడా రావడం జరిగింది. మన ఒక పక్క కమిషనర్ గారు, కడా ఆఫీసర్ గారు, ఇంకొక మంచి కలెక్టర్ రావడం జరిగింది మనకు. అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలనే తలంపుతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9